హాయ్ అందరికి ఇవాళ మా ఇంట్లో స్పెషల్ కాజు పన్నీర్ మసాలా చేయడం చాలా సింపుల్. ప్లెయిన్ రైస్, బగారా రైస్, చపాతీ దేనిలోకైనా టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. ఈ కర్రీ వండడానికి నేనైతే పన్నీర్ ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను. కాజు పన్నీర్ మసాలా కోసం నేనైతే కేజీ పన్నీర్ కి హాఫ్ కేజీ కాజు తీసుకుంటున్నాను. ఇక్కడ ఇందుకోసం స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత పావు కేజీ పన్నీర్ అయితే రోస్ట్ చేసి పెట్టుకున్నాను. అదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఇప్పుడు గ్రేవీ కోసం ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత టమాటో కూడా వేసి మగ్గించుకున్న తర్వాత వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బగారాకు వేసి కాజు కూడా వేసి కలుపుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత కర్రీ కోసం ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత మిక్సీ పట్టేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసి తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఆయిల్ పైనకి తేలేంత వరకు కలుపుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసి పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలి. గ్రేవీ దగ్గరకు వచ్చిన తర్వాత కాజు వేసుకొని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. గుమగుమలాడే కాజు పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. ఈ రెసిపీ మీలో ఎంత మందికి ఇష్టం కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరి